నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. జ్యోతిని వెలిగించి ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని నేతలు స్వీకరించారు. వేడుకల సందర్భంగా పలువురు కళాకారులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రావణం చేశారు. సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకం అందరూ పఠించాలి, వినాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అంటే 120 సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా సర్వ సంపదలు కలిగేటట్లుగా ఈ 6 రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము. ఓ కాలపురుష, ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులు ఉన్న 3.2 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏ కార్యాలయానికి వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. 20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పాను. నా మాట విని ఆ రంగం వైపు వెళ్లిన వారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అవకాశాలు ఉపయోగించుకుంటే సాధారణ వ్యక్తులు ఉన్నతంగా ఎదుగుతారు. అధికంగా డబ్బు సంపాదించే తెలివి ఉన్న వాళ్ళు భారతీయులు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారు. అలాంటి వారు తిరిగి సమాజానికి ఇవ్వాలి. పేదరిక రహిత రాష్ట్రం కోసం కృషి చేయాలి. జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకమవుతుంది. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు P4 విధానం తీసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలను సీఎం ప్రదానం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతోనే ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది. మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది. ఏ సర్టిఫికెట్ మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోక్కర్లేదు. సెల్ ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్లో ఏ సేవలైనా అందించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అందరికి అవమానాలే. రాబోయే రోజుల్లో ఎవ్వరికి అవమానాలు ఉండవు. నాగఫణి శర్మ గారు కూడా ఈ రాష్ట్రం వైపు వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఎవరికి అక్కడ ప్రవేశం కూడా లేదు. 20 ఏళ్లకు ముందు చెప్తే చాలామంది ఈయననే మాట్లాడతాడు. 30 ఏళ్లకు ముందు మాట్లాడాను. ఇన్నవాళ్ళు బాగుపడ్డారు. నేను ఐటీ గురించి మాట్లాడితే కొంతమంది ఆలోచించారు, బాగానే ఉంది, మనం కూడా చదివిద్దాం అనుకున్నారు. చదివించిన వాళ్ళ పిల్లలు వివిధ దేశాల్లో ఉంటూ వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక్కడ హ్యాపీగా పేరెంట్స్ అంతా కారులు పెట్టుకొని మెరుగైన జీవన ప్రమాణాలతో బతికే పరిస్థితికి వచ్చారు. మన తెలివికి అదనంగా ప్రపంచంలో ఉండే మేధావుల తెలివితేటలన్నీ ఉపయోగించుకొని మనం చేసే పనికి నిర్ణయం చేసే పరిస్థితి వస్తుందంటే అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముద్దబ్బాయి కూడా ఏగాని ఉపయోగించుకుంటే ఎక్స్ట్రార్డినరీ స్టూడెంట్గా తయారైపోతారు. ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం. అంటే నిర్ణయాలు మారి రాబోతున్నాయి. ఈరోజు మాకు ఏది తెలియదని అనుకోవాల్సిన పని లేదు. మీ సెల్ ఫోన్లో అడిగితే ఏఐ ద్వారా చెప్పే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ. ఈరోజు సంపద సృష్టిస్తున్నాం. భారతీయులు ప్రపంచం మొత్తం 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియలే కాదు, ఆదాయంలో నెంబర్ 1గా ఉంటారు ప్రపంచం మొత్తం.
అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, కడాన జపాన్కి వెళ్ళండి. హయ్యెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో నా స్వార్థం 30% తెలుగు వాళ్ళు ఉండాలని. అది నా కోరిక, నా ఆకాంక్ష. దానికోసం నేను పనిచేస్తున్నా. సమాజం వల్ల మీరు పైకి వచ్చారు, తిరిగి సమాజానికి మీరు ఇవ్వండి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ బిల్లులకు మోక్షం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం భేటీ అయ్యారు. బిల్లుల చెల్లింపులపై కసరత్తు చేశారు. సుమారు 17,000 మందికి 2,000 కోట్ల మేర చెల్లింపులు చేయనున్నారు. నీరు చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, నాబార్డు పనులకు బిల్లులు చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి పయ్యావుల వెల్లడించారు. ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వహణ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కొంత మొత్తం విడుదల చేయనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించారన్న సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు బిల్లుల చెల్లింపులు దోహదం చేస్తాయన్నారు. గత 3-4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు. స్వర్ణ భారత ట్రస్ట్ ద్వారా అనేక ఆసుపత్రులు సహకారంతో రోగులకు సేవలు అందిస్తున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఆత్కూరులో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబుతో పాటు వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ చిన్న స్థాయి నాయకుడి నుంచి ఎదిగి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెళ్లిన స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలే అన్నిటికంటే ఎక్కువ తృప్తినిస్తున్నాయని అన్నారు. తన తర్వాత కూడా ట్రస్ట్ సేవలు నిరాటంకంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ ట్రస్ట్ నిరాటంకంగా కొనసాగేందుకు పెద్దలు దీప, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు, దీంట్లో ట్రస్టీగా ఉన్నట్టు రాజయ్య గారు, అలాగే మన అశోక్ గారు, అదేవిధంగా గంధి విశ్వనాథ్ గారు, అలాగే మిగతా మిత్రులందరూ కూడా వాళ్ళందరూ కలిసి ఇదేవిధంగా ఈ ట్రస్ట్ని భవిష్యత్తులో మంచిగా ముందుకు తీసుకెళ్లారని కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారం, ప్రోత్సాహం, ఆశీర్వాదం మిమ్మల్ని నేనేం అడగడం లేదు. మీ ఆశీర్వాదం కూడా ట్రస్ట్కు ఉంటే భవిష్యత్తులో కూడా మంచిగా జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. 3వ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను జీవితంలో అనేక పదవులు అనుభవించాను. చిన్న స్కూల్ పీపుల్ లీడర్ నుంచి, కాలేజీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, యూనివర్సిటీ స్టూడెంట్స్ చైర్మన్ దగ్గర నుంచి, యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి, యూత్ వింగ్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ నుంచి, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నుంచి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రి నుంచి, పట్టణాభివృద్ధి మంత్రి నుంచి, అలాగే మన యొక్క పంచాయతీరాజ్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండి, అలాగే అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి అనేక పనులు నిర్వహించినప్పుడు నాకు ఎంతో సంతృప్తి వచ్చింది. దాంతోపాటు భారత ఉపరాష్ట్రపతిగా ప్రధానమంత్రి గారి మోడీ గారి కోరిక మేరకు ఉపరాష్ట్రపతిగా కూడా 5 ఏళ్ల పాటు ఉండి ఆ పదవి బాధ్యతను కూడా నిర్వర్తించాను. అది కూడా నాకు తృప్తినిచ్చింది. కానీ వీటన్నిటికన్నా బాగా నాకు తృప్తినిచ్చేది, ఇస్తున్నది ఏంటంటే ఈ స్వర్ణ భారత సేవా కార్యక్రమాన్ని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాం. అక్కడంటే పదవి ఉంది, పదవి ద్వారా సేవ. ఇది అంటే పదవి కాదు, లేదా ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రతి షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మన దేశంలో ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు వారసత్వం అవుతుందో, ఆ ధార్మిక సంస్కృతి అవుతుందో, ఆ సంస్కృతిలో నీతో పాటు ఇతరులను కూడా మంచిగా చూసుకోవాలి. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టారు. సాయంత్రం ఆయన విస్తారంగా మాట్లాడతారు కాబట్టి నేను దాని గురించి చెప్పను. చాలా మంచి ఆలోచన. మనము పైకి వచ్చాం, మన తోటి వాళ్ళకు కూడా చేయూతనిచ్చి వాళ్ళని కాస్త పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలి. వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కలిగించాలి. ఇది స్వర్ణ భారత్కి ఉద్దేశం. అందుకని ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నంత తృప్తి మరొక దాంట్లో లేదు అని చెప్పని మీ అందరికీ నేను మనం చేస్తున్నా. ఈ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కూడా నేను అభిలషిస్తున్నాను. ఉగాది రోజున పేదలకు సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 38 కోట్ల సీఎం సహాయ నిధి దస్తరంపై సంతకం చేశారు. దీని ద్వారా 3,457 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 281 కోట్లు విడుదల చేశారు. అంతకుముందు టీటీడీ అర్చకులు సీఎం చంద్రబాబుకు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు పాల్గొన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
జరిగాయి. పండుగ సందర్భంగా పార్టీ నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది వేడుకల సందర్భంగా ప్రముఖ అవధాని నారాయణ పూర్తి పంచాంగ శ్రవణం చెప్పారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ విజయం దుందుబి మోగిస్తారు. ఓడితే చాలా మంది భయపడతారు, కానీ వైఎస్ జగన్ అలా భయపడలేదు. మిథున రాశి వారికి ఏడాది మంచి జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయన్నారు. సమాజంలో తాము ఎంచుకున్న రంగాల విజయం సాధించిన మహోన్నతుల జీవితాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వ్యాపార రంగంలో, సేవా రంగంలో తనకు తానే సాటి అని తులసి రామచంద్ర ప్రభు నిరూపించుకున్నారని చెప్పారు. తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు ఆధ్వర్యంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ ప్యూర్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు అందజేస్తున్న స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమానికి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది. అంటే దాని ద్వారా మీరు ఏ విధమైన ఆనందాన్ని పొందుతారో ఆ ఆనందాన్ని రేపు మీరు పంచేటువంటిగా ఎంతో కొంతమంది అయినా ముందుకు వస్తారు. అది ఇందులో మీరు తీసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం. ఆ సంతృప్తి ఒక మనిషికి ఒకళ్ళు నిస్వార్థంగా ఇచ్చినప్పుడు మీరు పొందే అనుభూతి ఎలా ఉంటుందో మీరు రేపు 100 మందికి ఇచ్చినప్పుడు కూడా వారు కూడా ఇదే విధమైనటువంటి అనుభూతి పొందుతారు. ఇలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాజిటివ్ యాంగిల్లో వెళ్తే ఈరోజు ఉన్నటువంటి ఇండియా, అమెరికాలో కూడా అక్కడేమి ఏలియన్స్ ఎవరు లేరు, అక్కడ కూడా మనుషులే ఉన్నారు. చైనాలో కూడా ఇదే విధంగా ఉన్నారు. ఒక 20 సంవత్సరాల క్రితం ఎక్కడైతే ఒక పాజిటివ్ లీడర్షిప్ ఉంటుందో అక్కడ సమాజం ముందుకు వెళుతుంది. అలాంటి ఉద్దేశంతో మీరు కూడా తప్పనిసరిగా మీరు కూడా మంచిగా ప్రభు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేదే మనకు ముఖ్యం. సమయం 2 పోతే మళ్ళీ రా. 1 టైము, 2 క్యారెక్టర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. టైం అనేది ఎవరికైనా కూడా 24 గంటలే ఉంటుంది. ఒక దాంట్లో మీరు వేస్ట్ చేస్తే ఇంకో నేర్చుకునే సమయాన్ని కోల్పోతారు. నిత్యం కూడా ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ లాగా ఉండాలి. మీరు చదువుకునే మీ సబ్జెక్ట్ ఒక్కటి ఓన్లీ పార్ట్ మాత్రమే. మీరు చదవాల్సింది జీవితాన్ని, చుట్టుపక్కల పరిస్థితులని, 10 మందితో కలిసి పనిచేసే విధానాన్ని, ఎదుటివారితో మాట్లాడే విధానాన్ని, అందరినీ కలుపుపోయే విధానం, ఇవన్నీ కూడా జీవితంలో సక్సెస్కి వస్తాయి. కేవలం మార్కులు అనేది కేవలం చిన్న ఒక పార్ట్ మాత్రమే ఎంట్రీ. కానీ ఈ మిగిలిన ఎక్స్ట్రా సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఇవన్నీ కూడా టీచర్లు కొంతమంది నేర్పరు. మీకు మీరుగా చూసి అర్థం చేసుకొని ఒక వ్యక్తి సమాజంలో ముందుకు వెళ్తున్నాడంటే ఎందుకు వెళ్తున్నాడు, ఏమి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక వ్యక్తిని 10 మంది తిట్టుకుంటున్నారంటే ఏమి క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికి వారు చూసి నేర్చుకొని, యూట్యూబ్లో అద్భుతమైన వ్యక్తులు ఉంటారు, వారి ఇంటర్వ్యూలు చదవండి, మంచి వాళ్ళవి వినండి, పుస్తకాలు చదవండి, వీకెండ్కి ఒక పుస్తకం చదవండి, మంచి పుస్తకాలు. హౌ టు విన్ ఫ్రెండ్స్, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, హౌ టు థింక్ అండ్ గ్రో రిచ్. ఒక 5-6 పుస్తకాలు ఏమైనా, ఎక్కువ కూడా అవసరం లేదు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు జిల్లా సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ వారి ఉగాది ఆధ్వర్యంలో ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, పెదకూరుపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజిలా, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది ఉత్సవాలను ముఖ్య అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు వారు తెలియజేశారు.
ఉగాది పర్వదినం పురస్కరించుకొని గుంటూరు నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. విశ్వవాసు నామ తెలుగు సంవత్సరాది సందర్భంగా భక్తులతో దేవాలయాలు కిక్కిరిసిపోయాయి. గుంటూరు ఆరగ్రహార శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది పర్వదినం పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఈ మేరకు ఆలయ వేద పండితులు సతీష్ ఆచార్యులు ఉగాది పర్వదిన ఔన్నత్యాన్ని వివరించారు. గుంటూరు సంపత్ నగర్ అయ్యప్ప స్వామి దేవస్థాన సమీపంలోని శ్రీ రంగమండపం యందు ఉగాది పర్వదినం పురస్కరించుకుని శ్రీ దశావతార సహిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం కన్యకా పరమేశ్వరి భక్త బృందం గుంటూరు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితులు ఈ కళ్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ దశావతార సహిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం గురించి నేరెళ్ల శ్రీహరి మీడియాకు వివరించారు. అదేవిధంగా త్రిపుల్ మీనంపోగుళ్లు అధినేత కృష్ణ తమ సంస్థ ద్వారా ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.